మాట్లాడలేదు అని స్పష్టంగా చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడు గారు, నాదెళ్ల మనోహర్ గారు అయితే మాత్రం పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి అన్నటువంటి విషయం చెప్తున్నారు. మీ పార్టీకి ఏమన్నా అసలు ఇన్ఫర్మేషన్ ఉందా ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారం. అయితే యాజ్ ఆఫ్ నౌ పురంధరేశ్వరి గారు, వీర్రాజు గారు, మా సంఘటన మంత్రి వీళ్ళందరూ కూడా నిన్న ఉదయం నుంచి అధిష్టానంతో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న నియోజకవర్గాల వారీగా మీరు విజువల్ కనిపించట్లేదు చూడండి. నేను రోడ్డు మీద ఉన్నాను, కొద్దిగా సిగ్నల్ వీక్ గా ఉంది. నేను ఒక 5 నిమిషాల్లో జాయిన్ అవుతాను. చెప్పండి మీరు చెప్పండి. సరే, వాళ్ళు మా 175 నియోజకవర్గాల్లో మన లీడర్షిప్, మనకున్నటువంటి ఆప్షన్స్, అలాగే 25 పార్లమెంటుల్లో మనకున్న ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ విజయవాడలో 3-4 తారీఖులో ఏం జరిగిందో 2-3-4 తారీఖుల్లో అదే అధిష్టానంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐ థింక్ అంతవరకు అయితే ఈస్ కన్ఫర్మ్డ్, అఫీషియల్ గా మనకు జరుగుతున్నది అది. ఈలోపు తెలుగుదేశం వాళ్ళు కానీ, లేదంటే జనసేన నాయకుల్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసింది ఎందుకు అంటే, గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాకు పొత్తు ఉంటుంది, మేము బీజేపీని కూడా తీసుకొస్తాం, అది ఇదని మాట్లాడారు. కాబట్టి అలాంటి ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే దాన్ని ఎలా పరిశీలిస్తారు, ఏం మాట్లాడతారు అనేది ఈజ్ ఎట్ టు బి నోన్. అది మనకు తెలియదు ఇంకా. బహుశా వీళ్ళు కలిసిన తర్వాత అలాంటి చర్చ ఏమైనా జరిగితే దానికి భారతీయ జనతా పార్టీ మరి ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా, ఒప్పుకుంటే ఎలాంటి అరేంజ్మెంట్ లోకి వస్తుంది, ఒప్పుకోకపోతే ఏంటనేది ప్రాబబ్లీ ఇవాళ లేట్ నైట్ గానీ రేపు గానీ తెలిసే అవకాశం ఉందని అనుకుంటున్నారు సాయి గారు. డెఫినెట్ గా సోమవీర్రాజు గారు చెప్పిన మాటల్లో అయితే వాళ్ళ ఎజెండా మన అభ్యర్థులు ఎవరు, మనకున్న అంటే 1, 2, 3, 4 అన్న అలా రాసుకుని వెళ్ళాం కదా, వాళ్ళల్లో ఇంకొద్దిగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ కసరత్తు చేస్తున్నారు అని మాత్రం అయితే తెలుస్తుంది. రైట్, మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు, మీకున్నటువంటి సమాచారం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు?